హాయ్ గైస్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో అయితే సరిపోదా శనివారం మూవీ అయితే వచ్చింది. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ మూవీలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది నాని కన్నా కొంచెం ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే బాగా స్ట్రాంగ్ అయితే క్యాపబిలిటీ చేశారు. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ క్యాస్టింగ్ స్టోరీ తెలుసుకుందాం. సో ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ క్యాస్టింగ్ విషయానికి వెళ్ళిపోతే మనకి నాని చెప్పవసరలా దీంట్లో సూర్య క్యారెక్టర్ అయితే చేశాడు. తన తల్లికి ఇచ్చిన మాట కోసం కోపం అనేది తగ్గించుకొని ఓన్లీ శనివారం రోజే ప్రదర్శిస్తాడు. ఇక మూవీ స్టోరీకి వెళ్ళిపోతే సోకులపాలెం అనే ఊరిని రక్షించేవాడే మన నాని. సో దీంట్లో మనకి అజయ్ సూర్య దయానంద్ సిఐ. సో ఇంకా చెప్పాలంటే పీసీ చార్లత ఆ పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తూ ఉంటుంది. సో చార్లత ఎవరో కాదు, నాని మరదలే. చిన్నప్పుడే నాని వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ అన్ని దగ్గర నుంచి వీళ్ళ అత్తయ్యని ఈ అమ్మాయిని దూరం అయితే చేసేద్ది. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, పేర్లు మార్చుకొని బతుకుతూ ఉంటారు. సడన్గా మనోడు ఎల్ఐసి ఏజెంట్లు అయితే పని చేసుకుంటూ ఉంటాడు. ప్రశాంతమైన జీవితం అంతా బాగానే ఉంటుంది. సో తన తండ్రి అయితే ఈ కోపానికి భరించలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఎవరైతే నానికి ఒక అలవాటు అయితే ఉంది. ఆ అలవాటు ఏంటంటే ఎవరి మీద అయితే కోపం ప్రదర్శిస్తాడో డైలీ ఒక బుక్లో అయితే రాసుకుంటాడు. సో ఆ బుక్లో రాసుకున్న పేరునైతే వారం అయితే చూస్తాడు. 6 రోజులు అయితే చెక్ చేసుకుంటాడు ఆడి మీద కోపం ఉందా లేదా అని. సో చెక్ చేసుకున్న తర్వాత ఆ కోపం తగ్గితే ఖచ్చితంగా ఆడి పేరు అయితే తీసేస్తాడు. సో ఒకవేళ ఆ కోపం తగ్గపోతే మార్క్స్ చేసుకుని ఉంచి ఆయన ఆ రోజు శనివారం వెళ్ళి ఆడికి బడిత పూజ అయితే చేసుకుని వస్తాడు. సో చారులత క్యారెక్టర్ అయితే ఇంకా నాని మరదలు. సో పోలీస్ స్టేషన్గా కానిస్టేబుల్గా అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇక దయానంద్ మనకు తెలియదు ఏముంది, అజయ్ సూర్య ఏ క్యారెక్టర్ ఇచ్చినా అలకొలక అయితే చేసేస్తాడు. విలన్ రోల్ అయితే నెగిటివ్ రోల్ అయితే అజయ్ సూర్యని మించిన విలనిజం అయితే ఉండదు. ఎందుకంటే హీరోని డామినేట్ చేసేంత క్యారెక్టర్ మన అజయ్ సూర్యకు ఉంది. సో అన్నదమ్ముల మధ్యలో ఒక సోకులపాలెం అనే గ్రామం అయితే అడ్డు వస్తుంది. సో ఆ ఊరు ఎందుకు అడ్డు వస్తుంది అంటే వాళ్ళ అన్నికి దీనికి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఓట్లు మాత్రం ఆ ఊరిలో వేస్తారు. సో ఆ ఊర్లో అందరూ దొంగలే. అందుకే మన దయానంద్ ఆ ఊరోళ్ళని ఎప్పుడు కోపం వచ్చినా పిచ్చ కుక్కను కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. భద్ర అనే క్యారెక్టర్ ఉంది కదా, తిను ఎవరో కాదు మన నాని సిస్టర్ క్యారెక్టర్ అక్క. ఇంకా అభిరాని తల్లిగా అయితే యాక్టింగ్ చేసింది. ఇక అజయ్ ఘోష్ అయితే స్టార్టింగ్లో ఒక చిన్న సీన్ ఉంటుంది. సో అజయ్ ఘోష్ని అయితే కొడుతూ ఉంటాడు. సో తనేమో నారాయణ ప్రసాద్ క్యారెక్టర్. సో ఇక సాయి కుమార్ అయితే ఫాదర్గా నటించాడు. ఇక మురళీ శర్మ అయితే ఇక చెప్పాలంటే చెప్పా కదా, దయానంద్ మన మురళీ శర్మ ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అందుకే ఇక ఇతనైతే పెద్ద వాడుకోలేదనే చెప్పొచ్చు. సో ముఖ్యంగా అజయ్ అండ్ హర్షవర్ధన్ ఈ ఎస్ఏ సుధాకర్. సో సుధా అని అయితే మనకు మాట వినిపిస్తూ ఉంటుంది. సో మూవీ చెప్పాలంటే నిజంగా ఒక యాక్షన్ ఇక థ్రిల్లర్ మూవీ ఇది అయితే చాలా బాగుంటుంది. అంటే డామినేటింగ్ క్యారెక్టర్ మన అజయ్ సూర్య ఉన్నాడు కాబట్టి బాగుంటుంది. ఇక న్యాచురల్ స్టార్ నాని అంటే పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. సో వివేకాత్రి అయితే బాగానే తీశాడు మూవీని అయితే. సో ఈ వీకెండ్లో అయితే ఈ మూవీని చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే సరిపోదా శనివారం అనేది 2 hours 46 minutes అయితే ఉంది. సో నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మూవీని అయితే చూడండి ఖచ్చితంగా ఈ వారం మీ ఫ్యామిలీతో. సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన నాని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.